ఎంతో పెద్ద ఎత్తున ఆ మెజార్టీలో జగన్మోహన్ రెడ్డి మీకు అందరికి కూడా ఆ రోజు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేశారు. మీకు 40 పథకాలు ఇచ్చారు. ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ఎన్నో వేల కోట్ల రూపాయలతో జరుగుతున్నప్పటికీ కొంతమంది చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కానీ జనసేన వారు కానీ బీజేపీ వారు చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఆయన పథకాలు ఇచ్చారు కానీ అభివృద్ధి జరగలేదు అంటున్నారు. అభివృద్ధి అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ గూడూరు గ్రామానికి కూడా గ్రామ పంచాయతీగా ఉండడం, దీనికి కొన్ని కోట్ల రూపాయలు రావడం, మనమంతా కూడా ఈరోజు ఇక్కడ గ్రామ సచివాలయాలు పెట్టుకున్నాం. ఈ గూడూరు సచివాలయంలో ఇక్కడ 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు గాను 6 సచివాలయాలు గ్రామాల్లో ఉన్నాయి. ఈ 6 సచివాలయాలకు కూడా ఒక్కొక్క సచివాలయంలో 12 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే 12 6 72 మంది ఉద్యోగస్తున్నారు. ఎన్నో ఉద్యోగాలు కాదా? ఈ ఉద్యోగస్తులకు ఒక్కరికి కూడా 30,000 ఇస్తున్నట్టు సంగతి తీద్దాం. అదేవిధంగా వాలంటీర్లు ఉన్నారు. ఎవరైనా పెద్దవారు ముస్లిం వారు ఉంటే వారు ఎవరైనా వారు వైకల్యం ఉంటే వారందరూ కూడా పెన్షన్ తీసుకోవడానికి కష్టమని చెప్పి వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి రోజు వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు ఎలక్షన్లు వస్తాయి, వాలంటీర్లు పెన్షన్ ఇస్తూ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ వేయమని చెప్తారని చెప్పి ఈరోజు కోర్టుకు వెళ్ళి వాలంటీర్లు కూడా వేసింది. దగ్గర సంగతి చేసింది. వాలంటీర్లు కూడా కోర్టు వచ్చింది. మీరేదో సేవ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈరోజు కోర్టు ద్వారా